Hi all, welcome to Sahiti's Corner. In this video, Biological Sciences, all lessons అన్ని లెసన్స్లో ఉన్న సైంటిస్ట్ అండ్ దేర్ ఇన్వెన్షన్స్ మనం చూస్తాము. అలా అనుకునే కన్నా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో బయాలజీ టెక్స్ట్ బుక్ నుంచి చూద్దాం. మనకి ఫిజికల్ సైన్సెస్కి బయాలజికల్ సైన్స్ చాలా హెల్ప్ చేస్తుంది. మీరు 100 out of 100 స్కోర్ చేయడానికి బయాలజీ సింపుల్గా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను మీకు బయాలజీని ఈజీ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ సబ్జెక్ట్లో మీరు ఎంత తక్కువగా చదివినా కూడా ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు. సో దానికి నేను ఈజీ వే మీకు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see. ఇక్కడ మనకి మన లెసన్స్లో ఫస్ట్ లెసన్ ఏది ఉందో న్యూట్రిషన్ పోషణ, దీనికి సంబంధించి సైంటిస్టులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చూద్దాం. ఇందులో మనం సో ఇది వచ్చి మనకి నెక్స్ట్ వచ్చి ఫస్ట్ లెసన్ న్యూట్రిషన్లో మనకి సైంటిస్టులు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చెప్పేస్తాను. మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్గా ఇస్తాను, దాన్ని బట్టి మీరు. సిబి వాన్ నీల్ గారు చాలా ఇంపార్టెంట్. దానికి ముందు మనకి ఇంకా సైంటిస్టులు ఉన్నారు. ఓకే, వాన్ హెల్మెంట్ అనే సైంటిస్ట్ ఫుడ్ ఏది ప్లాంట్స్ తయారు చేసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది సాయిల్ నుంచి మాత్రమే కాదు, ఇంకా చాలా వాటిని ప్రకృతి నుంచి తను యూజ్ చేసుకుంటుంది. ప్లాంట్ యూజ్ చేసుకుని దాన్ని బట్టి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుందని చెప్పారు. నెక్స్ట్ వచ్చి సిబి వాన్ నియల్ మనందరికీ బాగా తెలుసు. మనం ఇప్పుడు యూజ్ చేసే ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ప్రపోజ్ చేసింది సిబి వాన్ నియల్. ఇంకా అదే కాకుండా పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియాస్ పైన కూడా ఎక్స్పెరిమెంట్లు ఇతను చేశారు. నెక్స్ట్ రాబర్ట్ హిల్ ఆక్సిజన్ ఈజ్ ఫ్రమ్ వాటర్. ఆక్సిజన్ దేని నుంచి వస్తుంది? ఏ ఆక్సిజన్ గురించి చెప్తున్నారు? ఈ ఈక్వేషన్ ఏదైతే ఉంది, ప్లాంట్స్ రిలీజ్ చేసే ఆక్సిజన్ ఏదిందో ఆ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నుంచి కాదు, వాటర్ మాలిక్యూల్ H2O మాలిక్యూల్ నుంచి వస్తుందని చెప్పారు. నెక్స్ట్ ప్రెస్లీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మ్యాక్సిమం రేట్ ఏంటి, ఎయిర్ ఎంతవరకు ప్లాంట్కి ఇంపార్టెంట్, గాలి ద్వారానే ప్లాంట్ గాలిని తీసుకున్నాకే ఫోటోసింథసిస్ని చేస్తుందని ప్రెస్లీ చెప్పారు. లావోయిజర్ చెప్పింది ఏంటంటే ఆక్సిజన్కి పేరు పెట్టారు, కాయిన్డ్ ద నేమ్ ఆఫ్ ఆక్సిజన్ లావోయిజర్. నెక్స్ట్ వచ్చి జాన్ ఇంజిన్హౌస్. ఇతను ఆక్సిజన్ కేవలం లైట్ సమక్షంలోనే, సన్లైట్లో మాత్రమే రిలీజ్ అవుతుంది ప్లాంట్స్ నుంచి అని ఫోటోసింథసిస్ గురించి క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఎంగెల్మెన్ అనే సైంటిస్ట్ మ్యాక్సిమం ఫోటోసింథసిస్ రేట్ని కనుక్కున్నారు అండ్ అన్ని రకాల కలర్ పిగ్మెంట్స్లోని యూస్ చేశారు. మనకి విబ్జియోర్ ఐడియా ఉంటుంది కదా మీకు, వాటిలో అన్ని రంగుల్లో ఏ రంగుల్లో ఫోటోసింథసిస్ అధికంగా జరుగుతుందన్న దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేశారు. అలాగే మొక్కలో ఉండే లైట్ పిగ్మెంట్స్, ప్లాంట్లో ఉండే లైట్ పిగ్మెంట్స్ ఏమున్నాయో వాటిపైన కూడా ప్రయోగాలు చేశారు. పెలిటియర్ అండ్ కావన్షూ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ని కనుక్కున్నారు. వాన్సాక్స్ క్లోరోప్లాస్ట్ అనే దాంట్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఈ క్లోరోప్లాస్ట్ సెల్ అంతా కూడా ఉంటాయి ఇలాంటివి, అవి మినిమం 40 to మ్యాక్సిమం 100 వరకు ఉంటాయని వాన్సాక్స్ చెప్పారు. నెక్స్ట్ డేనియల్ అర్నాన్ క్లోరోప్లాస్ట్ని సెపరేట్ చేయగలిగారు. అది చాలా కష్టమైన ప్రాసెస్, దాన్ని డేనియల్ ఆర్నాన్ సెపరేట్ చేయగలిగారు. ఇవన్నీ మీకు 1 మార్క్ క్వశ్చన్స్లో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇక్కడి వరకు మనకి ఫస్ట్ లెసన్కి సంబంధించి. ఇక మనం నెక్స్ట్ లెసన్కి వెళ్దాం.
ఓకే, ఇప్పుడు రెస్పిరేషన్లోకి వచ్చేస్తే రెస్పిరేషన్లో మనకి కంబస్షన్ గురించి, రెస్పిరేషన్ గురించి క్లియర్గా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన సైంటిస్టుల గురించి, శాస్త్రవేత్తల గురించి ఒకసారి చూద్దాం. లావోయిజర్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ ఇన్ రెస్పిరేషన్. ఆక్సిజన్ ఎంత పరిమాణంలో లోపలికి వెళ్తుందో, అంటే అప్పటికి ఇంకా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అన్న పేర్లు లేవనుకోండి, కాకపోతే ఖర్చు అయ్యే గాలి లోపలికి ఎంత వెళ్తుందో మనకి బొగ్గు పులుసు వాయువు లేదా కార్బన్ డైఆక్సైడ్ అంతే రిలీజ్ అవుతుంది అని చెప్పారు. అండ్ తర్వాత ఈ ఖర్చు అయ్యే గాలి ఏదైతే ఆక్సిజన్ ఏదైతే లోపలికి వెళ్తుందో అది రక్తంలో కలిసిన తర్వాత రక్తంకి రెడ్ కలర్ వస్తుందని చెప్పారు. అంటే అప్పటికి హిమోగ్లోబిన్ గురించి ఇంకా అవగాహన లేదు. నెక్స్ట్, ఈ కార్బన్ డైఆక్సైడ్ మన చుట్టూ ఉన్న ఎయిర్లో 1/6 ఉంటుందని, 1/6 పార్ట్ ఈ ఎయిర్, ఈ గ్యాస్ ఉంటుందని ఇతను చెప్పారు. ఇక తర్వాత జాన్ డాపర్ హ్యూమన్ ఫిజియాలజీ ఆయన రాసిన పుస్తకం. అందులో దహనం గురించి, కంబస్షన్ గురించి H2O మాలిక్యూల్ అండ్ అలాగే ఆక్సిజన్ గురించి క్లియర్గా ఉంటుంది. తర్వాత భౌతిక ప్రక్రియలు మన బాడీలో జరిగే బయోకెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా ఆక్సిజన్ లోపలికి వెళ్ళిన దాన్ని బట్టినే జరుగుతాయని చెప్పారన్నమాట. ఇక ఎక్స్క్రిటరీ మెటీరియల్ ఏదైతే ఉందో మనం బయటికి విసర్జించే వాటిలో నీరు ఉంటుంది అండ్ అలాగే వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇంకా దాంతోపాటు కార్బన్, దాని ఆక్సైడ్స్, అలాగే సల్ఫర్, అలాగే పాస్పరస్ కూడా ఉంటాయని ఇతను చెప్పారు. ఇంకొక ముఖ్యమైన సైంటిస్ట్ ఈ లెసన్లో ఎవరు అంటే రాబిన్సన్ రెస్పిరేషన్కి, కంబస్షన్కి రెండిటికి మధ్యలో డిఫరెన్సెస్ కనుక్కున్నారు. ఇది రెస్పిరేషన్ అంటే ఏంటి, శ్వాసక్రియ అంటే ఏంటి, దహనం అంటే ఏంటి, రెండింటి మధ్యలో తేడాలు ఇతను పరిశోధించి మనకి తెలిసేలా చేశారన్నమాట. వీళ్ళు రెస్పిరేషన్కి సంబంధించిన శాస్త్రవేత్తలు, సైంటిస్టులు. తర్వాత మనం నెక్స్ట్ ఇంకా అతి ముఖ్యమైన లెసన్లోకి వచ్చాము. చాలా ఇంపార్టెంట్. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ. ఇందులో రెన్నీ లెనెక్ అనే శాస్త్రవేత్త స్టెథోస్కోప్ని కనుక్కున్నారు. ఇప్పుడు ఏదైతే డాక్టర్స్ యూజ్ చేస్తున్నారో స్టెథోస్కోప్ని కనుక్కున్నారు. గైరోలుమో ఫ్యాబర్సీ కవాటాలు అండ్ సిరల్లో ఉండే కవాటాలు, అతను ముఖ్యంగా కాల్లో ఉండే సిరల్లో ఉన్న కవాటాల గురించి అబ్జర్వ్ చేశారు. అవి ఏమవుతున్నాయంటే రక్తం ప్రవహిస్తున్నప్పుడు కవాటాలు ఓపెన్ అవుతున్నాయి, అదే రక్తం రివర్స్లో గనక ప్రవహించేటట్లయితే కవాటాలు క్లోజ్ అయిపోతున్నాయని అతను కనుక్కున్నారు. నెక్స్ట్, ఇతను లెఫ్ట్ వెంట్రికల్ అంటే ఎడమ జఠరిక నుంచి సిరలకు రక్తం వెళ్తుందని ఇతను తెలుసుకున్నారు. కానీ ఆ విషయం అతని తర్వాత ప్రపంచానికి తెలిసింది, అతనే కనుక్కున్నారని. తర్వాత వచ్చి విలియం హార్వే. ఇతని గురించి మనం చిన్నప్పటి నుంచి చాలా ఎక్కువగా చదువుకుంటాము. విలియం హార్వే చనిపోయిన వాళ్ళ హృదయం, జంతువులు అయితే కావచ్చు, మనుషులైతే కావచ్చు, వాళ్ళ హృదయం తీసుకుని దానిపైన అతను చాలా ప్రయోగాలు చేశారు. ఆ ప్రయోగాల్లో ఏంటేంటి కనుక్కున్నారు అంటే గుండెలో కవాటాలు ఉంటాయి, ఆ కవాటాలు ఓపెన్ అవుతాయి, అలాగే మళ్ళీ రివర్స్లోకి వెళ్ళడానికి ఉపయోగపడదు, ఆ కవాటాలు ఓపెన్ అవ్వవు. నెక్స్ట్ అలాగే డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ, అలాగే గుండె నుంచి రక్తం ఎంత సరఫరా అవుతుంది, అలాగే నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటుంది, అలాగే మన శరీరానికి 3 రెట్లు బరువున్న రక్తాన్ని ప్రవహింపజేసేలా చేస్తుంది అని ఇతను కనుక్కోవడం జరిగింది, డాక్టర్ విలియం హార్వే. తర్వాత వచ్చి మార్సెల్లో మాల్ఫీజీ కనుక్కున్నది ఏంటంటే గబ్బిలం పెటాజియంలో ఉండే రక్తకేశ నాళికలు ఇతను కనుక్కోవడం జరిగింది, బ్లడ్ క్యాపిల్లరీస్. తర్వాత లెసన్ వచ్చి మనకి నాడీ వ్యవస్థ. ఇందులో గ్యాలెన్ మొదటి శాస్త్రవేత్త, ఫస్ట్ సైంటిస్ట్. గ్యాలెన్ మన శరీరంలో 2 రకాల నాడులు ఉంటాయని అతను కనుక్కున్నారు. తర్వాత లియోనార్డో డావిన్సీ అలాగే స్టీఫెన్ హేల్స్. వీళ్ళిద్దరూ ఈ లియోనార్డో డావిన్సీ కప్ప, వీళ్ళిద్దరూ కలిసి హేల్స్ డావిన్సీ కలిసి కప్పలోంచి మెదడుని సెపరేట్ చేశారు. సెపరేట్ చేసినా కూడా కప్పలో కండరాల కదలికల్ని గమనించగలిగారు. అంటే వీళ్ళు
కనుక్కున్న విషయం ఏంటంటే స్పైనల్ కార్డ్, వెన్నెముకలో కూడా మన శరీరము తలుక కదలికలు, కండరాల కదలికలు అందులో కూడా నోటెడ్ అయి ఉంటాయని లియోనార్డో డావిన్సీ చెప్పారు. ఇక తర్వాత సైంటిస్ట్ వచ్చి చార్లెస్ బెల్, అలాగే మొజాండో. చార్లెస్ బెల్ అండ్ మొజాండో, ఈ చార్లెస్ బెల్ అండ్ మొజాండో ఇద్దరూ కలిసి చేసిన ప్రయోగాల్లో మనకి తెలిసిన విషయం ఏంటంటే వెన్నెముకని మనము కట్ చేసి, లేదా పెరిపెరల్ నర్వస్ సిస్టమ్ ఇందులో మీరు ఈ డయాగ్రామ్లో చూస్తే పృష్ఠమూలం, ఉదరమూలం అని రెండు కనిపిస్తున్నాయి. ఈ రెండు మూలాలు వెన్నెముకకి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే కండర చలనాన్ని ఉదరమూలం మాత్రమే నియంత్రిస్తుంది, పృష్ఠమూలానికి దానికి సంబంధం ఉండదు అని తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఎవరు అంటే, సైంటిస్టులు ఎవరంటే చార్లెస్ బెల్ అండ్ మొజాండో. వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారన్నమాట ఇందులోని. నెక్స్ట్ వచ్చి చాలా ఇంపార్టెంట్ ఇక పాల్ లాంగర్హాన్స్. ఇతను చాలా చాలా ఇంపార్టెంట్. ఇతను చెప్పింది క్లోమ గ్రంథిలో కొన్ని రకాల కణాలు కనిపించాయి. ఆ కణాలు ఏంటి, అవి ఏం చేస్తున్నాయి అంటే మన శరీరంలో ఉన్న చక్కెర శాతాన్ని నియంత్రిస్తున్నాయి. అది ఒకవేళ ఆ కణాలు తీసేసిన ఆ శరీరంలో ఏం జరుగుతోంది అంటే చక్కెర శాతం పెరిగిపోతుంది, డయాబెటీస్ వ్యాధి వస్తుందని ఇతను గమనించారు. తర్వాత అలాగే టొరెంట్ అండ్ బాంటిక్, బెస్ట్, మెకలాండ్ వీళ్ళ నలుగురు కూడా దీనిపైనే ప్రయోగం చేశారు. చనిపోయిన జంతువులు లేదా కుళ్ళిపోయిన క్లోమం నుంచి ఇన్సులిన్ని సెపరేట్ చేసి అసలు క్లోమ గ్రంథే లేని ఒక కుక్కకి ఇవ్వడం ద్వారా, కుక్కకి ఈ ఇన్సులిన్ని ప్రవేశపెట్టడం ద్వారా దాని శరీరంలో ఉన్న చక్కెర శాతం కంట్రోల్ అయ్యి దానికి చక్కెర వ్యాధి నుంచి బయటపడిందని వీళ్ళు కనుక్కున్నారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చి స్టార్లింగ్ అనే అతను హార్మోన్స్ని కనుక్కున్నారు. శరీరంలో ఎక్కడో రిలీజ్ అయిన ఒక ద్రవం లేదా ఒక రసాయనం అనేది వేరొక శరీరం పైన, వేరొక ఆర్గాన్ పైన, వేరొక వ్యవస్థ పైన దాని తాలూకా ప్రభావం చూపించే వాటిని హార్మోన్స్ అని ఇతను చెప్పారు, స్టార్లింగ్ చెప్పారు. ఇక ఇందులో మనకి డార్విన్ గారు కూడా వస్తారు. కాంతి అనువర్తనం, ఫోటోట్రాపిజం గురించి ఉంటుంది కదా మీకు, ఈ ఫోటోట్రాపిజం గురించి, కాంతి అనువర్తనం గురించి కనుక్కున్నారు డార్విన్ అండ్ అతని సన్ కూడా. నెక్స్ట్ తర్వాత ఇదే దానిపైన ఆక్సిన్, ఈ కాంతి అనువర్తనానికి లేదా మొక్క పెరుగుదలకు కూడా కారణమైన ఇంపార్టెంట్ హార్మోన్, ఫైటో హార్మోన్ గురించి ఎఫ్డబ్ల్యూ వెంట్ కనుక్కున్నారు. దాని పేరు ఆక్సిన్ అన్నమాట. సరే, వీళ్ళు మనకి ఈ లెసన్లో వచ్చే సైంటిస్టులు. ఇక తర్వాత లెసన్కి వెళ్దాం. ప్రత్యుత్పత్తి వ్యవస్థ మనందరికీ చాలా ఈజీగా అర్థమైపోతుంది. మొక్కల్లో ప్రత్యుత్పత్తి, అలాగే జంతువుల్లో ప్రత్యుత్పత్తి, అలాగే దీంతోపాటు కణ విభజన, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కణ విభజన, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో వచ్చిన సైంటిస్టులు ఎవరంటే చార్లెస్ డార్విన్. ఇతని గురించి మీ అందరికీ బాగా తెలుసు. సెల్ఫ్ పొలినేషను, క్రాస్ పొలినేషను, స్వపరాగము, పరపరాగము, సంపర్కం గురించి ఇతను కనుక్కోవడం జరిగింది. అండ్ ఆమ్నిసెల్యులా, డీసెల్యులా, విచ్ అంటే ప్రతి కణము దాని పూర్వం ఉన్న కణం నుంచి మాత్రమే పుడుతుంది అని విర్చో కనుక్కున్నారు. ఆమ్నిసెల్యులా, డీసెల్యులా అంటారు దాన్ని. రాబర్ట్ రెమెక్ అనే శాస్త్రవేత్త కణ విభజనని కనుక్కున్నారు. రాబర్ట్ రెమెక్. ఒకసారి కణ విభజన చూద్దాం. రాబర్ట్ రెమెక్ వచ్చి కణ విభజనని కనుక్కున్నారు. వాల్టర్ ఫ్లెమింగ్ వచ్చి మైటోసిస్, దానికి మైటోసిస్, కణ విభజనని మైటోసిస్ అని పేరు పెట్టారు. మైటోస్ అనే దారాలు లాంటి, దారపోగులు లాంటివి అతను గమనించడం జరిగింది. సో దానికి మైటోసిస్ అనే పేరు పెట్టారు. నెక్స్ట్ విల్హెల్మ్ రౌక్స్ జన్యువుల్ని కనుక్కున్నారు. అండ్ అలాగే క్రోమోజోమ్స్ అనువంశికతకి కారణమవుతాయి. అంటే అనువంశికత, ఒక దగ్గరుండే లక్షణాలు తర్వాత తరానికి రావడానికి క్రోమోజోమ్లే కారణమని ఇతను కనుక్కోవడం జరిగింది. తర్వాత గ్రిగర్ జాన్ మెండల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇతని గురించి మనకు తర్వాత పాఠంలో వస్తుంది. ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. బఠానీ మొక్కలపైన పరిశోధన చేశారు. ఏం కనుక్కున్నారన్నది తర్వాత పాఠంలో మీరు క్లియర్గా చదివే ఉంటారు. నెక్స్ట్ అగస్ట్ వీస్మన్. ఇతను కనుక్కున్న రెండు విషయాలు ఏంటంటే క్రోమోజోముల సంఖ్య స్థిరంగా ఉంటుంది ఎప్పటికీ కూడా, వాటి నెంబర్ కాన్స్టెంట్గా ఉంటుంది. కణ విభజన జరిగిన తర్వాత కూడా వాటి నెంబర్
కాన్స్టెంట్గా ఉంటుందని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే అగస్ట్ వీజ్మన్. ఇంకా ఇందులో వచ్చి మనకి బవేరీ మైటోటిక్ డివిజన్స్, క్షయకర్ణ విభజన గురించి కనుక్కోవడం జరిగింది. బవేరీ క్షయకర్ణ విభజన గురించి కనుక్కున్నారు, మైటోటిక్ డివిజన్. నెక్స్ట్ వచ్చి వాట్సన్ అండ్ క్రిక్స్ డిఎన్ఏ స్ట్రక్చర్, డిఎన్ఏ నిర్మాణం గురించి కనుక్కున్నారు. నెక్స్ట్ పోర్ట్ నరసింహారావు గారు అండ్ జాన్సన్ వీరిద్దరూ కలిసి చేసిన కణ సంలీన ప్రక్రియ, సెల్ ఫ్యూజన్ ఏదైతే ఉందో G1S G2 స్టేజెస్లో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీళ్ళిద్దరూ చేసింది ఒక మైల్ స్టోన్, సెల్ డివిజన్కి సంబంధించిన మైల్ స్టోన్గా నిలబడిపోయిందనమాట. ఇది మనకి రీప్రొడక్షన్కి సంబంధించిన సైంటిస్ట్ల లిస్ట్ వచ్చింది. గ్రిగర్ జాన్ మెండల్ గురించి మనకి ఈ లెసన్ అంతా కూడా అతను చేసిన ప్రయోగం గురించే ఉంటుంది. అతను చేసిన ప్రయోగం గురించి మీకు చాలా క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అండ్ దానికి సంబంధించి బఠానీ మొక్కపైన ప్రయోగాలు చేస్తారు. అనువంశికత, హెరిడిటీ, ఇన్హెరిటెన్స్ అనే ఈ లెసన్లో మనం తర్వాత వచ్చిన సైంటిస్టుల గురించి కూడా చూద్దాము. సట్టన్, మోర్గాన్, డ్రాసోఫిలా ఈగ పైన వీళ్ళు ప్రయోగాలు చేశారు. సెక్స్ లింక్డ్ ట్రైట్స్ వీటి గురించి వీళ్ళు ప్రయోగాలు చేశారనమాట. తర్వాత లామార్కిజం అంటారు. ఇతనే మొట్టమొదట ఇవల్యూషన్ పైన థీరీని, అంటే ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు పరిణామం మీద, లామార్క్. కాకపోతే అది తర్వాత దాన్ని మోడరేట్ చేశారనుకోండి. జిరాఫీల మెడపైన ఇతను ప్రయోగం చేశారు, లామార్కిజం అంటారు దాన్ని. తర్వాత వచ్చిన చార్లెస్ డార్విన్, ఇతను ఫించ్ పక్షుల పైన HMS బీగిల్ అనే నౌక పైన ప్రయాణం చేశారు. ఆ తర్వాత గాలోపాగస్ దీవుల్లోకి వెళ్ళారు, ఆ ఐలాండ్స్లో ఫించ్ బర్డ్స్ పైన ఇతను ప్రయోగాలు చేశారు. ప్రయోగాలు చేసి ఇతను కనుక్కున్న అద్భుతమైన విషయం ఏంటంటే న్యాచురల్ సెలెక్షన్. ఎందుకు ఆ పక్షులు ఫించ్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు అంత ఒక్కొక్కలా ఎందుకు ఉన్నాయి అని అతను చాలా ప్రయోగాలు చేశారనమాట. ఇతను చేసిన ప్రయోగాలుకి గాను ఇతనికి అవార్డు కూడా వచ్చింది. తర్వాత చార్లెస్ లైల్ అనే శాస్త్రవేత్త, ఇతను ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం డార్విన్ గారిని చాలా ఇంప్రెస్ చేసింది. అయినప్పటికీ కూడా ఈ పుస్తకంలో ఇంకా మార్పులు ఉన్నాయి అని అతని ప్రయోగాల ద్వారా నిరూపించారు. నెక్స్ట్ అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్, మాల్థస్ అనే శాస్త్రవేత్త రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనే పుస్తకం గురించి కూడా మనకి ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఇక AR వాలిస్ అండ్ రసెల్స్ వాలిస్ న్యాచురల్ సెలక్షన్ థియరీ గురించి ఇతను కూడా ప్రపోజ్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి, కాకపోతే వాలిస్ అనే అతను ఇండోనేషియాలో ఉన్నప్పటికీ కూడా డార్విన్ గారు, వాలిస్ గారు ఒకలాగే ఆలోచించారు. వీళ్ళిద్దరూ కలిసి జర్నల్ ఆఫ్ లిన్నెయన్ సొసైటీలో వీళ్ళు న్యాచురల్ సెలక్షన్ థియరీ గురించి ప్రపోజ్ చేశారు. ఆ తర్వాతనే డార్విన్ గారు రాసిన ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, జాతుల ఉత్పత్తి చాలా ప్రాచుర్యం పొందింది, అది పబ్లిష్ చేయబడింది. ఇది ఈ లెసన్కి సంబంధించిన శాస్త్రవేత్తల లిస్ట్ అన్నమాట. ఇక్కడ మనకి చార్లెస్ ఎల్టన్ తర్వాత లెసన్ వచ్చి అవర్ ఎన్వైర్న్మెంట్ అవర్ కాన్సర్న్లో, మన పర్యావరణం లెసన్లో మనకి ఒకే ఒక శాస్త్రవేత్త ఉంటారు, అతను చార్లెస్ ఎల్టన్. ఇతను బ్రిటిష్ ఇకాలజికల్ పిరమిడ్స్ గురించి ఇతను ఫస్ట్ మనకి చెప్పడం జరిగింది. ఈ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ సైంటిస్టులు, వీళ్ళని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఫైనల్లీ మొత్తం అందరి శాస్త్రవేత్తల్ని నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఇంకా ఇంట్రెస్టెడ్ వీడియోస్ నేను మీకు అందించడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ప్లీజ్ మీ కామెంట్స్, మీ సజెషన్స్ నాకు కామెంట్స్ బాక్స్లో మీరు తెలియచేయగలరు. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. నేను బయాలజికల్ సైన్సెస్ టీచర్ని కాబట్టి నేను మీకు ఈ రకంగా కొంతవరకు ఎగ్జామ్స్లో హెల్ప్ చేయగలనని ట్రై చేస్తున్నాను. ఎగ్జామ్స్ అనే కాదు, మీరు సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఈ రకంగా మీరు చదువుకోవచ్చు. ఇంకా నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఈ టెక్స్ట్ బుక్కి సంబంధించి, ఈ టెక్స్ట్ బుక్ని ఇన్ని పార్ట్స్ చేసి చదవచ్చా అన్నట్టుగా నేను మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. అండ్ మీ సజెషన్స్ నాకు పంపించండి. టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. We will meet in our next video. Take care. Bye.